మనకి వర్క్ అనేటువంటిది బాగా ఉంటుందండి. సింగిల్ లెగ్ మీద మనిషి అనేవాడు ఎక్కువగా నిలబడలేడు. కాబట్టి మీరు ఇప్పుడు శ్రీకాంత్లో కరెక్షన్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ 25% ఉపయోగం ఉంటుంది. మీకు ముందు నుంచి చెప్తున్నా. తర్వాత దాన్ని ఎలా చక్కగా రాసుకోవాలి, మీ ఆస్ట్రాలజీ చార్ట్ చూసుకుంటే ఒక 25%, కరెక్ట్ చేస్తే ఒక 25%, ఫేస్ రీడింగ్, హ్యాండ్ రీడింగ్ వీటి ద్వారా ఒక 25%, మీరు గ్రాఫాలజీ ప్రకారం చక్కగా రాసుకుంటే 100% రిజల్ట్ వస్తుందండి. సో మీ క్వశ్చన్ ఏంటో చెప్తారా ఇప్పుడు? మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు మీది 2015లో మీకు ఎలా ఉందో అని అడుగుతున్నారు. ఇప్పుడు జాబ్ వచ్చేస్తుందండి మీకు. చాలా అద్భుతమైన పీరియడ్లో ఉన్నారు మీరు. మీ ఇయర్ నెంబరు మీరు చూడండి. మీరు 20వ తారీఖు పుట్టారు, అంటే 2 9 నెలలో పుట్టారు. 9, 2, 11. ఇది 2015 కదా. 11, 2, 13, 13, 1, 14, 14, 5, 19. అంటే 9 + 1 10, 1. ఇప్పుడు మీ ఇయర్ నెంబర్ 1 నడుస్తుందండి. ఎవరికైతే ఇయర్ నెంబర్ 1 వచ్చిందో అప్పుడే వాళ్ళకి జాబ్స్ రావటం, వివాహాలు అవటం, ఒక జీవితంలో ఒక మార్పు రావటం, అవన్నీ కూడా ఇయర్ నెంబర్ 1 ఉన్నప్పుడే జరుగుతాయండి. ఇప్పుడు మీది ఇయర్ నెంబర్ 1 జరుగుతుంది. ఇప్పుడు మీకు మంచి జాబ్ వచ్చేస్తుంది. మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. శ్రీకాంత్ గారు, ఒక్కసారి ఆ ఎస్ రాసే విధానం కాస్త తెలుసుకోండి. మొత్తం ఆ పేరు కూడా సైన్ ఎలా చేయాలో కూడా తెలుసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలా తెలుసుకొని చేసుకోండి. ఇప్పుడైతే మీకు జాబ్ వస్తుంది. ఒకసారి నేను రేపు హోటల్ ఐలాపురం 105లో ఉంటానండి. మీరు ఒకసారి కుదిరితే పర్సనల్గా కలిసి మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. మనం చార్ట్ కనుక వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఎప్పుడు ఏ నెలలో జాబ్ వస్తుందో కూడా చెప్పడానికి మంచి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురం రూమ్ నెంబర్ 105లో గురుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. సార్ మీ వాయిస్ క్లియర్గా లేదండి సార్. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి సార్. చెప్పండి సార్. 22/9/1993 సార్. మీ పేరేంటి? ఏమని పిలుస్తారండి? వంశీ అనే పిలుస్తారు. బాబు, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 22. ఈ 22లో ఎవరు పుట్టినా వీళ్ళు ప్రతి పని వెరైటీగా చేస్తారంట. వీళ్ళ లక్ కూడా అలానే కలిసి వస్తుందంట. చిరంజీవి గారు కూడా 22 పుట్టారు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. అందరూ ఒక రకంగా డాన్స్ చేస్తే చిరంజీవి గారు వచ్చి వెరైటీగా డాన్స్ చేసి నెంబర్ 1 అయిపోయారు, సూపర్ స్టార్ అయిపోయారు. ప్లస్ అందరు పార్టీలు గెలిస్తే మినిస్టర్లు అవుతారు. చిరంజీవి గారి పార్టీ ఓడిపోతే సెంట్రల్ మినిస్టర్ అయ్యారు చిరంజీవి గారు. అదృష్టం అలా ఉంటుంది. 22 అంటే మాస్టర్ నంబర్ అండి. మీ నంబర్ చాలా బాగుంది. కాకపోతే మిమ్మల్ని వంశీ అని పిలుస్తారు. VAMSI వంశీ. వంశీ గారు, మీరు ఏం చేస్తుంటారు? స్టూడెంట్. మీ ఫేస్లో ఎక్కడో తేడా ఉంటుందంట, నిజమేనా? హలో వంశీ గారు, మీ ఫేస్లో కొంచెం తేడా ఉంటుందంట ఎక్కడో, నిజమేనా కాదా? సరే, మీ వాయిస్ బాగాలేదండి. VAMSI వంశీ అని రాసుకోండి, మీకు బాగా ఉంటుంది. VAMSI దగ్గర VAMSE వంశీ అని రాసుకోండి, మీకు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి నన్ను కుదిరితే ఐలాపురంలో ఉంటానండి నేను రేపు అంతా. రేపు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 దాకా ఉంటాను. మీరు నన్ను ఒకసారి పర్సనల్గా కలిసి మీకు ఉన్నటువంటి కరెక్షన్ అంతా చేయించుకోండి సార్, బాగుంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురం రూమ్ నెంబర్ 105లో గురుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో, నమస్తే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/9/78 అండి. 24/9/78. అందరూ 9 నెలల్లో చేస్తున్నారు. వాళ్ళ పేరు నారాయణరావు గారు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నారాయణ అంటారా, నారాయణరావు అంటారా?
పిలుస్తారు అందరూ. మీరు ఎక్కడే బాగా ఇబ్బంది అయిందండి. నారాయణలో చూడండి NAR ఎయిర్ ఉంది, టెండూల్కర్లో ఎయిర్ ఉంది, మంజ్రేకర్లో ఎయిర్, ప్రభాకర్లో ఎయిర్, సుధాకర్లో ఎయిర్, AR రెహమాన్, అర్జున్లో ఎయిర్, అల్లు అర్జున్లో ఎయిర్, రామ్ చరణ్లో ఎయిర్. ఇలా ఎయిర్ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా పైకి వస్తారు. మనకు ఒక రాష్ట్రపతి నారాయణ్ ఇంకొక ఉన్నారు, AR ఉంది, చివరిలో AN ఉన్నది. మనకు ఒక లీడర్ కూడా ఉన్నారు కదా నారాయణ గారు. ఇలా పేరులో AR ఒకటి AN ఒకటి ఉన్న వాళ్ళందరూ బాగా పైకి వస్తారండి. మీరేం చేస్తుంటారండి నారాయణ గారు? అంటే మీరేం చేస్తుంటారు? నేను రిజిస్టర్ చేస్తానండి. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. మీకు ఆల్రెడీ 71 అంటే మీకు ఆల్రెడీ చాలా వయసు ఉన్నది, 40 దాటిపోయింది. మీకే బుజ్జి బుజ్జి పిల్లలు, బుజ్జి బుజ్జి మనవాళ్ళు పుట్టబోతున్నారు. ఇంకా మీ పేరు బుజ్జి అంటే ఏం బాగుంటుంది, కానీ ఇక నుంచి నారాయణ అని పిలుచుకోండి. మీ రియల్ ఎస్టేట్లో చాలా అద్భుతంగా రాణిస్తారు, చాలా బాగుంటుందండి. రేపు ఒక్కసారి నా దగ్గరికి వచ్చి మీ సిగ్నేచర్ కూడా కరెక్ట్ చేసుకోండి, నేమ్ కూడా ఎలా ఉండాలి ఏంటి కరెక్ట్ చేయించుకోండి. లేదా మీకు నమ్మకం న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కరెక్ట్ చేయించుకోండి. సార్ నారాయణ అని పిలుచుకున్న వాళ్ళందరూ బాగా పైకి వస్తారండి. అందుకని బుజ్జిని ఆపేసేయండి. సార్ అందరూ బుజ్జి అని పిలుస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయిందంటే మద్రాసు కూడా చాలా మంది, కోట్ల మందికి అలవాటు అయిందండి. ఈరోజు అందరూ చెన్నై అంటున్నారు. బొంబాయి కూడా చాలా మందికి అలవాటు అయింది, అందరూ ముంబై అంటున్నారు. ఒరిస్సాని ఒడిస్సా అంటున్నారు. అలానే మీ బెజవాడ విజయవాడ అంటున్నారు. ఇలా అన్నీ మారిపోతాయండి. ఒక 10 రోజులు కొత్త అయింది, తర్వాత అంతా పాత పడిపోతుంది. చాలా బాగుంది నారాయణ గారు. మీరు ఒక్కసారి నా దగ్గరికి చాలా మంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి, సార్ రియల్ ఎస్టేట్ బాగాలేదు, కాస్త మా లైఫ్ బాగాలేదు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ ఒక 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 4 రోజుల తర్వాత వచ్చి, సార్ 1 ఎకరం 40 సెంట్లు అమ్మామండి, లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంకా మేము చేయాల్సిన అవసరమే లేదు, వీఆర్ వెరీ హ్యాపీ అని చాలా మంది ఇలా ఒక్క దెబ్బ కొడితే కావాలండి కదా రియల్ ఎస్టేట్లో. ఒక్క డీల్ అయిపోతే లైఫ్ అంతా సెటిల్ అయిపోయిందంట. అలానే నారాయణ గారు మీ లైఫ్ కూడా చక్కగా సెటిల్ అయిపోతుంది. ఒక్కసారి నన్ను పర్సనల్గా వచ్చి మీ సిగ్నేచరు అలాగే ఫేస్ కూడా చూడాలండి. ఇక్కడ ఫేస్లో 100 ఏళ్ళు ఉంటుంది అనమాట. ఈ 100 ఏళ్ళలో మీకు ఇప్పుడు ఏ ఇయర్ నడుస్తుంది, అది ఎలా ఉన్నది, నడుస్తున్నటువంటి ఆ ఫేస్లో ఏదన్నా డిసడ్వాంటేజ్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది కూడా చూసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. అదే మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయండి. దయచేసి మళ్ళీ చెబుతున్నాను, మీ విజయవాడ పీపుల్ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. ప్రాబ్లమ్స్ అనే విత్తనం మీ మైండ్లో నాటుకుంటే ప్రాబ్లమ్స్ చెట్టు వస్తుందండి. నేను బాగానే, దయచేసి నాతో ఫోన్లో మాట్లాడే ముందు, సార్ నేను బాగానే ఉన్నానండి, ఇంకా బాగుండాలంటే ఏం చేయాలని సలహా అడగండి. పాజిటివ్గా ఆలోచించండి. నేను ఎప్పుడు పాజిటివ్ గురించే చెప్తుంటాను. ఈ శాస్త్రాలన్నీ పాజిటివ్ థింకింగ్ ముందు ఈ శాస్త్రాలన్నీ దిగదిడిపోయానండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం బిగిన్ చేస్తారో అప్పుడు అన్నీ మీకు చాలా మంచి జరుగుతాయి. నాకు ఎవరైనా ఇప్పుడు ఫోన్ చేసేవాళ్ళు కూడా, నేను సమస్యల్లో ఉన్నాను, నాకు సొల్యూషన్ చెప్పండి అని అడగొద్దమ్మా, నేను బాగానే ఉన్నాను, ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి అని చెప్పి అడగండి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మంచి సలహాలు ఇస్తాను. మిమ్మల్ని మీ జీవితాలన్నీ కూడా చక్కగా మారిపోతాయి. హలో, మీరు ఒకసారి నన్ను పర్సనల్గా కలవండి. ఏదైనా 24ని పుట్టారు కాబట్టి మీరు మంచి స్థితికి వస్తారండి. మీరు పాలిటిక్స్లో కూడా వస్తారంట, పొలిటికల్ లైఫ్ కూడా ఉంటుంది, అంతా బాగుంటుంది. ఒక్కసారి నన్ను పర్సనల్గా కలిసేటువంటి ప్రయత్నం చేయండి. రేపు మార్నింగ్ 9 నుంచి హోటల్ ఐలాపురం 105 నంబర్ రూమ్లో ఉంటానండి, అక్కడ వచ్చి కలవచ్చండి. థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురం రూమ్ నెంబర్ 105లో గురుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మా బాబుదండి. చెప్పండి. 9/1/1990. 9/1/1990 అండి. రాత్రి 1:50 అంటే తెల్లారితే 10 9 తెల్లారితే 10 అండి. తెల్లారితే 10 అది చెప్పాలి. పేరెంట్ సార్? మనోజ్ అండి. మనోజ్ సార్, మీ అబ్బాయి 10వ తారీఖు 1వ నెల 1990లో పుట్టాడు. అవునండి సార్. మీ బాబు ఏమన్నా కలగోడు అని పెడతాడండి? ఏం పెట్టండి. సరే, మంచిది. మీ అబ్బాయిని మనోజ్ అని పిలుస్తున్నారు కదా? అవునండి.
MANOJ అంతే కదండి? డబుల్ ఎల్ అండి. ఆ? MANNOJ. MANNOJ మనోజ్. అవునండి. ఇక్కడ మనోజ్ అనేటువంటి పేరు 22/23 పేరు బాగానే పెట్టారు, బాగానే ఉన్నదండి. కానీ ఇక్కడ మనోజ్లో MO నో ఉందంటండి. అవునండి. MO నో ఉండటం అంత మంచిది కాదండి పేరులో. చాలా మంది మీకు నోకియా కంపెనీ తెలుసు కదా, నోకియా ఎంత ఎంత అందరి జేబుల్లో నోకియా ఫోన్ ఉన్న కంపెనీస్ అన్ని ఇప్పుడు అమ్మేస్తున్నారండి నో ఉంటే. అలానే మనోరమ అని చెప్పి ఒక సినిమా యాక్టర్ ఉండేది, ఆ మనోరమ కూడా డిస్టర్బ్డ్. ఇలా వినోద్ ఖన్నా అని ఉండేవాళ్ళు. ఇలా నో ఉండటం అనేది మంచిది కాదు సార్. మీరు ఒక్కసారి మీ బాబుని తీసుకొని నన్ను వచ్చి హైలాపురంలో కలిస్తే ఆ నోని కరెక్ట్, ఆ నో రాకుండా చేసి పెడతానండి వినోద్లో. అది ఎలా అనేది ఇప్పుడు మీకు టీవీలో చెప్పినా మీకు అర్థం కాదండి. అలా చేయటమే కాకుండా అది ఎలా రాయాలో కూడా రాయించటం. అంటే మళ్ళా చెప్తున్నానండి, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మినిమం ఒక 1 అవర్ 1.5 అవర్ ఎక్సర్సైజ్ చేయగలగాలండి, బాగా రాయాలి. అంటే నా దగ్గర కూర్చొని రాస్తే మీరు ఎలా రాస్తున్నారు అదంతా చూసుకొని నేను మీకు మంచి గైడెన్స్ ఇస్తాను. కాబట్టి ఊరిని అట్లా వచ్చి ఒక నిమిషంలో వెళ్ళిపోయే పని అయితే నా దగ్గర రావద్దండి. నేను నిమిషంలో నెక్స్ట్ అనండి. నాదంతా ఎలా ఉంటుందంటే చాలా వర్క్ చేయించుకొని చక్కగా పిల్లవాడిని మంచిగా తయారు చేయాలనేది నా ఉద్దేశం. ఏదేమైనా కానీ మీ అబ్బాయి గురించి ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? మా బాబుకి బీటెక్ అయిపోయిందండి, జాబ్ కోసం ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు మీ బాబు డెస్టినీ ఇప్పుడు ఒకటి నడుస్తుందండి. మీ అబ్బాయి 10ని పుట్టాయంటే 1. ఇప్పుడు ఈ అబ్బాయి ఇయర్ నెంబర్ కూడా 1 నడుస్తుంది. సో ఈ అబ్బాయికి ఇప్పుడు తప్పనిసరిగా జాబ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఏదేమైనా ఎంతో పేరు బిగినైంది కాబట్టి మన్మోహన్ సింగ్, మాయావతి, మమతా బెనర్జీ, మోడీ, మోహన్ బాబు, మురళీమోహన్, ఈ విధంగా మీ అబ్బాయి చాలా బాగా పైకి వస్తాడు, చాలా బాగుంటుంది. మీరు చక్కగా పాజిటివ్గా ఈ రోజు నైట్ పనుకునేటప్పుడు మీరు, మీ మిస్సెస్, మీ అబ్బాయి కూడా, మా అబ్బాయి మేము చాలా బాగా పైకి వస్తాం, చాలా జీవితంలో హాయిగా ఆనందంగా హ్యాపీగా ఉంటామని చెప్పి మంచి పాజిటివ్ థింకింగ్ చేసి పనుకోండి. మీరు దగ్గర 7-8 గంటలు పనుకుంటారు కాబట్టి ఈ 7-8 గంటల్లో మీరు చేసినటువంటి పాజిటివ్ థింకింగ్ మొలకేస్తుంది. అలా మొలక చెట్టు వస్తుంది. మీ అబ్బాయి జీవితం, మీ జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు పాజిటివ్గా ఉండండి. మీ అబ్బాయికి అయితే ఇప్పుడైతే ఉద్యోగం వచ్చేస్తుంది. మీరు మాత్రం నాకు తప్పనిసరిగా బట్టలు పెట్టాల్సి వస్తుందండి. అది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే జాబ్, నా బట్టల కోసమైనా మీ అబ్బాయి జాబ్ సంపాదించుకుంటాడు. థ్యాంక్ యూ అండి, మంచిది సార్. ఓకే. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురం రూమ్ నెంబర్ 105లో గురుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ పేరు చెప్పండి సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మా అబ్బాయి పేరు గోపికృష్ణ. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1987 డేట్ మంత్ ఫిబ్రవరి 27. సార్ 27/2/1987 సార్, కరెక్టే కదా సార్? అవును సార్. సార్ మీ అబ్బాయి కొంచెం మంచి పర్సనాలిటీ ఉంటుందండి, నార్మల్ గానే ఉంటాడు. యాక్చువల్గా ఈ 27 వాళ్ళందరూ కూడా కొంచెం మంచి పర్సనాలిటీ ఉంటారు. ఈ యూనిఫామ్స్ వేసుకునే జాబ్స్ చేస్తారంట. ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అండి? అవునండి. ఓకే. మీ అబ్బాయిని ఏమని పిలుస్తారు చెప్తారా? గోపి అని పిలుస్తాను. గోపి, GOPI, గోపి అనే అక్షరాలు 4 అక్షరాలు అసలు హిట్ అవటం లేదండి. కానీ మీ అబ్బాయికి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే జీతో పేరు బిగిన్ అవటం. G ఫర్ గాడ్. మనందరం కూడా మొదట్లో గాడ్ బాయ్స్ అంట, ఇప్పుడు గుడ్ బాయ్స్ అయ్యాం. అలా G 2వ లెటర్ O రావటం వల్ల మోడీలో 2వ లెటర్ O, సోనియా గాంధీలో 2వ లెటర్ O, నోకియాలో 2వ లెటర్ O, హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్ ఇలా 2వ లెటర్ O రావటం అనేది చాలా మంచిది. మీ అబ్బాయిని GOPI, గోపి అని పిలుస్తారండి. అది అంత మంచి నెంబర్ కాదండి, కొంచెం లేట్ సెటిల్మెంట్ అవుతారు. అందుకని GOPIE, గోపి, GOPIE ఒక ఈ కలుపుకోండి. ఈతో పేరు క్లోజ్ అయితే కుబేరుడు అండి, మంచి బుధుడు అనమాట. కుబేరుడు అబ్బాయికి మంచిగా సెటిల్ అవటం అన్ని కూడా బాగుంటాయి. ఈ అబ్బాయి గురించి ఇప్పుడు ఏం తెలుసుకోదలుచుకున్నారండి? ఇప్పుడు బాగానే ఉన్నదండి ఈ అబ్బాయికి. మీరు ఒక్కసారి నాకు ఈ అబ్బాయి సిగ్నేచర్ చూపించండి సార్. నాకు అబ్బాయి సిగ్నేచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను రేపంతా ఐలాపురంలో
మీకు అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి మీరు ఒకసారి నన్ను పర్సనల్గా కలవండి. తర్వాత మీ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ తెలియజేసే ఒకే విషయం ఏంటంటే, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30కి నేను భక్తి టీవీలో కూడా మాట్లాడతానండి. భక్తి టీవీ అనేటప్పటికి మొత్తం నేషనల్ ఛానల్ అందరికీ వచ్చింది కాబట్టి దానిలో చాలా విషయాలు అసలు ఎలా చేయాలి ఏంటి అనేది చాలా విషయాలు కూడా ఇంకా తెలియజేస్తున్నాను. అందువల్ల కంటిన్యూస్గా నేను భక్తి టీవీలో కూడా ప్రతి ఆదివారం ఉదయం 12:30కి ప్రతి ఆదివారం మాట్లాడతానండి. ఆ భక్తి టీవీ కూడా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురంలో గురువు గారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో చెప్పండి సార్. చెప్పండి సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పండి సార్. నా పేరు సతీష్ కుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 6/5/1990. గురుగారు 6/5. అదే 6/5/1990. అవునండి సార్ 6వ తారీఖు 5వ నెల 1990 సంవత్సరం కరెక్టే కదా సార్? 1990. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సతీష్. అవునండి. మీరేం సైన్స్ చదివారండి? అదే ఐటీఐ. ఏం చేస్తున్నారు సతీష్ గారు ఇప్పుడు మీరు? ఐటీసీ సేల్స్. అవునండి. సార్ సతీష్ గారు, సతీష్లో SATHISS సతీష్లో తా ఉందండి. తా ఉండటం అంత మంచిది కాదని మనం అంత ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నాం. పేరులో తాతి తేలు ఉండకూడదని. సరే ఏదేమైనా కానీ మీరు బాగా కొన్ని కథలు కూడా చెప్తారంటే, కథలు రాస్తారంటే, కథలు చెప్తారంటే, ఇలాంటి కళల మీద కూడా ఇంట్రెస్ట్ ఉండిద్ది అంటే నిజమేనా? వ్యాపారం అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా వ్యాపారం మీద ఎక్కువ ఉంటుంది కదా. సరే మీరు సతీష్ అని SAWTISH సతీష్ అని రాసుకోండి. SAW పెట్టండి. SAW పెడితే మీరు విన్ అవుతారు జీవితంలో. SAWTISH సతీష్ అని చెప్పి రాసుకోండి. మీకు జీవితం కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు రేపు వచ్చి నాకు సిగ్నేచర్ కూడా చూపించండి. మీ సిగ్నేచర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సిగ్నేచర్ చూడాలి, మీ ఫేస్, మీ హ్యాండ్ ఇవన్నీ చూడాలండి. ఒక్కసారి నన్ను వచ్చి పర్సనల్గా కలవండి, మీకు సరిపోతుంది. థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురం రూమ్ నెంబర్ 105లో గురువు గారు అందుబాటులో ఉంటారు. మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డయల్ చేయవలసిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నేను మా బ్రదర్స్ కనుక్కోవాలనుకుంటున్నానండి. చెప్పండమ్మా. పేరు శివకొండలు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 27/7/7 27/7 7 నెల 1989. 1989. 9లో 7. అమ్మా 27/7/1989. 27/7/1989. అవునండి. పేరు చెప్పమ్మా, ఏమని పిలుస్తారు? అన్నయ్య పేరు శివకొండలు అయితే చాలా మంది శివ అంటారు, కొంతమంది కొండలు అని పిలుస్తారు. ఎక్కువ ఏమంటారమ్మా? ఎక్కువ ఏమంటారు శివ అని పిలుస్తారండి. అమ్మా? SIVS శివ 4 అక్షరాల పేర్లు క్లిక్ అవటం లేదమ్మా. అదే కొండలు అయితే కేతో పేరు బిగినైంది. లార్డ్ కృష్ణ కూడా కేతో పేరు బిగినైంది. మన సినిమా యాక్టర్ కృష్ణ గారు కూడా కేతో పేర్లు బిగినవడం చాలా మంచిది. అంతేకాకుండా దాని పక్కన సెకండ్ లెటర్ ఓ ఉంది. ఓ ఉన్నోళ్ళందరూ, సెకండ్ లెటర్ ఓ ఉన్నోళ్ళందరూ బాగా పైకి వస్తున్నారని మన చాలాసార్లు చెప్పడం జరిగింది. అందువల్ల మీ బ్రదర్ని కొండలు అని చెప్పి పిలుచుకోండి అమ్మా, చాలా బాగుంటుంది. కొండల గారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా ఇప్పుడు మీరు? ఏం చదివాడమ్మా? 9 కాబట్టి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, బాగానే ఉందమ్మా. ఇప్పుడు వచ్చేస్తుందమ్మా జాబు. 27/7/2 చేస్తాడు. ఇప్పుడు వచ్చేసిందమ్మా. కాకపోతే ఎక్కడ ఉంటాడమ్మా మీ బ్రదరు? హైదరాబాద్ చదువుకున్నాను. నేను రేపు ఆదివారం హైదరాబాద్ అమీర్పేటలో ఉంటానమ్మా. ఈ నంబర్కి ఫోన్ చేసి నన్ను ఒకసారి పర్సనల్గా కలవమనమ్మా. పర్సనల్గా కలిస్తే నేను ఆ సిగ్నేచర్ అది కూడా కరెక్ట్ చేసిస్తాను. నేను ప్రతి ఆదివారం హైదరాబాద్లో ఉంటాను. ఎవరైనా మీ చుట్టాలు హైదరాబాద్లో ఉన్నా, మీ పిల్లలు వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటే ప్రతి ఆదివారం కూడా నేను హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. కాబట్టి మీ వాళ్ళకి చెప్పండి.
అక్కడ వచ్చి నన్ను అమీర్పేటలో కలిస్తే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అడ్రస్ చెప్తాను, ఎక్కడ ఉన్నానో చెప్తాను, అక్కడికి వచ్చి కలవండి, బాగుంటుంది. ఏదైనా కొండల గారికి ఇప్పుడు జాబ్ వచ్చేస్తుందమ్మా, చాలా మంచి జాబ్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురంలో గురువుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/4/1999. 1999. పేరేంటండి? మోహిత్. మోహిత్ కృష్ణనా? అదే మోహిత్ కృష్ణ. సార్ మీ అబ్బాయి 17వ తారీఖు పుట్టాడు, 4వ నెలలో పుట్టాడు, 1999. అంటే ఇప్పుడు జూనియర్ ఇంటర్ చదువుతున్నాడా? సార్ వీళ్ళు మొదట 17 ఏళ్ళు, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందని, మొదట 17 ఏళ్ళు కొంచెం కష్టపడతారండి. 26 ఏళ్ళకి జీవితంలో మంచి స్థితికి వస్తారు. 35 తర్వాత వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది. 50 తర్వాత వీళ్ళు మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంచి లీడర్స్ అవుతారు. ఏదైనా మీ అబ్బాయిని మోహిత్ కృష్ణ అనే బదులు మోహన్ కృష్ణ అని పిలవండి. అద్భుతమైన నంబరు, మీ అబ్బాయి చాలా బాగా పైకి వస్తాడు. మీరేం నిక్నేమ్ ఏమైనా పిలుస్తారండి? చింటూ చింటూ గింటూలు వద్దండి దయచేసి. మీ అబ్బాయిని మోహన్ కృష్ణ, MOHAN, మోహన్, KRISH. నాకు తెలుసు విన్నానండి. మోహిత్ పిలవద్దు, లోహిత్. లోహిత్. లోహిత్ అచ్చా లోహిత్ కృష్ణ. అయితే ఒక పని చేయండి సార్, కృష్ణ పిలిపించేసేయండి సార్. లోహిత్ వద్దు, లోహిత్ అని పిలవకుండా కృష్ణ అని చెప్పి పిలిపించుకోండి సార్, బాగుంటుంది. బాగా చదువుకుంటాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా చదువుతున్నాడండి? ఇప్పుడు కొంచెం యావరేజ్గా ఉన్నాడు, ఏం పర్లేదు, బాగా చదువుకుంటాడండి. ఈ 17 వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు అయితే మీరు చాలా కేర్ తీసుకోవాలి, తప్పదు. ఇంటర్మీడియట్ వరకు కొంచెం డల్గా అలా స్లోగా ఉంటారు. ఆ తర్వాత చాలా బాగా చదువుకుంటారు, చాలా బాగా పైకి వస్తారు. వీళ్ళకి కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. వీళ్ళ జీవితం అంతా కూడా చాలా బాగుంటుందండి. మీరేం ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ఒక్కసారి ఒకవేళ విజయవాడలో ఉంటే మాత్రం హోటల్ ఐలాపురంలో ఉంటాను నేను రేపంతా. ఒక్కసారి నన్ను వచ్చి పర్సనల్గా కలవమనండి సార్. థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురం రూమ్ నెంబర్ 105లో గురువుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/08/1988. మీ పేరు సార్? రామకృష్ణ గారు. ఏం చేస్తుంటారు మీరు? ప్రైవేట్ జాబ్. మీరు చదువుకునే రోజుల్లో మహారాజులాగా పెరిగారంట, నిజమేనా? వీళ్ళు మీ డెస్టినీ 38 అండి. 38 వాళ్ళు ఆడవాళ్ళు అయితేనేమో మహారాజులాగా, మగపిల్లలు అయితేనేమో మహారాజులాగా పెరుగుతారంట. ఏదైనా మిమ్మల్ని రామకృష్ణ అంటారా, లేదంటే ఇంకేమైనా పేరుతో పిలుస్తారండి? రామకృష్ణ అని పిలుస్తారు. RAMAKRISHNA రామకృష్ణ. ఈ రామకృష్ణ అనేటువంటి పేరు బాగానే ఉన్నదండి. యాక్చువల్ రామకృష్ణ అనే పేరు బాగానే ఉంటుంది, కానీ మీకు కరెక్ట్ కాదండి. మీకు యాక్చువల్గా వచ్చేటప్పటికి మీ డేట్ ఆఫ్ బర్త్కి ఇది సరిగ్గా మ్యాచ్ కాదు. మీరు రామకృష్ణలో RAMAKRR ఇంకో కార్ కలుపుకోండి సార్, RR పెట్టుకొని మిగిలిందంతా మామూలుగా రాసుకోండి. తర్వాత ఆర్ రాసే విధానం కూడా, ఆర్ని మనం ఇలా పెన్నెత్తి ఇలా రాస్తామండి, అలా రాయకూడదు. ఇలా కింద నుంచి ఇలా వెళ్ళి ఇలా ఆర్ రావాలి. ఎప్పుడైనా ఏ లెటర్ అయినా కానీ సింగిల్ స్ట్రోక్లో రాయాలండి, పెన్నులు ఎత్తకూడదు. ఈ కూడా ఎఫ్ కానీ ఇలాంటివన్నీ కూడా పెన్నెత్తి రాయకూడదండి. పెన్నెత్తి రాస్తుంటే పిల్లలందరూ కూడా పెన్నెత్తి రాస్తారు కదా, ఏ అని చెప్పి ఇలా తీసి ఇలా రాస్తుంటారు కదా. పెన్నెత్తితే వేస్టేజ్ ఆఫ్ ద టైం అండ్ మనీ అండి. మీ మనీ వేస్ట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా ఆర్ని చూడండి అలా రాస్తా, ఎలా ఉన్నాను ఇలా పైకి వచ్చి ఇలా రౌండ్ తీసుకొని ఇలా కిందకి రండి. అలా రాయటం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అప్పుడు మీరు చేసేటువంటి వర్క్లో చాలా
ఫైనాన్షియల్గా సేవ్ అవుతారు, మీ వృత్తిలో కూడా బాగా సేవ్ అవుతారండి. కాబట్టి ఈ రాసే విధానం కూడా మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు రేపు ఒకసారి వస్తే హోటల్ ఐలాపురంలో కలిస్తే మొత్తం మీ చేత రాపిస్తాను, ఎలా రాయాలి ఏంటి అనేది. ఈ రామకృష్ణలో ఒక 6 కలుపుకుంటే బాగానే ఉంటుంది. దానికి తోడు ఆ కలుపుకుంటే సరిపోదు అనమాట. కలుపుకుంటే మీకు 59లో 5 అని ఒక అద్భుతమైన నంబర్, చిరంజీవి గారి నంబర్ పెట్టాను, చాలా బాగా పైకి వస్తారు. అలా కలుపుకుంటేనే సరిపోదు, ఆ కలుపుకున్న దాన్ని ఎలా రాయాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కరెక్షన్ ఇచ్చి పంపించేస్తున్నారు. తర్వాత ఎవరైనా వచ్చి రిజల్ట్స్ రాలేదండి అంటే నువ్వు సరిగ్గా రాయలేదు, రిజల్ట్స్ అలా వస్తాయి అంటున్నారు. నేను అలా తప్పించుకోదలుచుకోక ఏం చేశానంటే ఏదైతే కరెక్షన్ ఇచ్చానో దాన్ని నేనే కూర్చోబెట్టి రాపించుకుంటున్నాను. రాపించుకొని బాగా రాస్తున్నారో లేదో చూసుకొని వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా చూసుకొని చక్కగా వాళ్ళకి కొంచెం పాజిటివ్గా కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ జీవితంలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నానండి. ఏదైనా కుదిరితే మీకు తెలిసినటువంటి మీకు నమ్మకం ఉన్న న్యూమరాలజిస్ట్ని కలవండి, లేదా నా దగ్గరికి వచ్చినా నేను రేపంతా అవైలబుల్గా ఉంటాను. ఆ చేసినటువంటి వర్క్ అంతా కూడా చేసి పెడతాను. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ చూస్తాను, న్యూమరాలజీ చూస్తాను, పామిస్ట్రీ చూస్తాను, గ్రాఫాలజీ చూస్తాను, ఆ తర్వాత ఫేస్ రీడింగ్ చూస్తాను, ప్రొనాలజీ చూస్తాను. 6 శాస్త్రాల ద్వారా చేసి పెడుతున్నానండి. ఈ 6 శాస్త్రాలని అన్నింటినీ మించిన శాస్త్రం ఇంకోటి ఏంటంటే మీ మైండ్లో పాజిటివ్ థింకింగ్. అందుకనే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఒక స్లిప్ ఇస్తున్నా. నా జీవితం మొత్తం సాఫీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, వైభవంగా జరిగిపోతుంది అనుకోమని చెప్పి ఒక స్లిప్ ఇస్తున్నా. మీరు మర్చిపోతారని నాకు తెలుసు కాబట్టి ఒక స్టిక్కర్ ఇస్తున్నా. అది ఇంట్లో అంటించుకొని అది గుర్తొచ్చినప్పుడల్లా చదువుకుంటా ఉంటే పైన తదాస్తు దేవతలను ఉంటారు, తదాస్తు అంటారు. అప్పుడు మీ కుటుంబం అంతా హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా జరిగిపోయింది. నా భారతదేశ పౌరులు మనం అందరం కూడా హాయిగా, ఆనందకరంగా మంచి భారతదేశంలో చక్కగా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో అలా చేస్తున్నానండి. ఒక్కసారి కుదిరితే అందరికీ శుక్రవారం కన్వీనియంట్గా లేదని చెప్పి చాలా మంది చెబితే మాకు సలహా ఇస్తే సర్లే అని గురువారం పెట్టానండి. ఇక నుంచి ఎవ్రీ గురువారం నేను మన హోటల్ ఐలాపురంలో ఉంటాను. ఇప్పుడు ఈ వీక్ కుదరకపోతే నెక్స్ట్ వీక్, ఒకవేళ ఇక్కడ కుదరకపోయినా కానీ నేను గుంటూరులో ఎప్పుడు అవైలబుల్గా ఉంటానండి. గుంటూరులో వచ్చి నన్ను కలిసి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెక్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురం రూమ్ నెంబర్ 105లో గురుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. మా పాపదండి 2/2/1990 అండి. 2/2/1990. ఏంటమ్మా? లీనా అండి. ఏనమ్మా మీనానా? లీనా LEENA. MEENA మీనా. లీనా LEENA. LEENA లీనా. అద్భుతంగా ఉందమ్మా మీ అమ్మాయి పేరు. మీ అమ్మాయి మంచి లీడరా మీ ఇంట్లో? యుఎస్లో అదే తెలుస్తుంది. అద్భుతమైన పేరమ్మా. మీ అమ్మాయి పేరు ఏం మార్చక్కలేదు. మొన్న ఎవరో ఒకరు చెబుతున్నారు, సార్ ఈ న్యూమరాలజిస్టులకి టీవీలో ఫోన్ చేస్తే ఏ పేరు చెప్పినా కానీ కరెక్షన్ చేస్తున్నారు కదా, అన్ని పేర్లు కరెక్షన్ చేయనా అని అడుగుతున్నారు. నేను అలా చేయనమ్మా. మీ అమ్మాయి పేరు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ అమ్మాయి ఏం కరెక్ట్ చేయాల్సిన పనే లేదు. మీ అమ్మాయి మంచి అత్యున్నత స్థితికి వస్తుందమ్మా. 19 అనే నంబరు, మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరిగిన కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. అందుకనే మీ అమ్మాయి ఫారెన్లో కూడా ఉన్నది. ఈ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి అయితే మీరు ఏం ఆలోచించక్కర్లా. అమ్మాయి ఆలోచించుకునేది, అమ్మాయికి అన్ని తెలుసు, బాగా ఉంది. ఆ అమ్మాయి మ్యారేజ్ అడుగుతున్నారు కాబట్టి మ్యారేజ్ ఎప్పుడైతే కూడా చూద్దామమ్మా. 2015. ఈ అమ్మాయికి కూడా ఇప్పుడు మ్యారేజ్కి కూడా మంచి టైం అమ్మా. ఒక్కసారి ఆస్ట్రాలజీ చార్ట్ కూడా వేస్తే ఏ నెలలో ఇది కూడా చెప్పొచ్చమ్మా. కాకపోతే ఇప్పుడు ఈ మన టీవీ లైవ్లో అంత టైం ఉండదు, మన చార్ట్ వేసి చెక్ చేసే అంత టైం ఉండదు. ఓన్లీ నేనే చెక్ చేస్తున్నాను. అందుకని మీరు ఒకసారి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, ఆ అమ్మాయి పంపించినటువంటి సిగ్నేచర్ ఉంటుంది చూడండి, ఆ సిగ్నేచర్ తీసుకొని ఒకసారి వచ్చి కలిస్తే ఎప్పుడు ఏ మంత్లో పెళ్ళి అయిద్దో కూడా చెప్పేసేవచ్చమ్మా. ఇక్కడ మీ ఏలూరులో ఎవరో
నా దగ్గరికి వచ్చి 35 ఏళ్ళు అయిందండి, పెళ్ళి అవ్వలేదని వస్తే భలేవాళ్ళండి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అని చెప్పాను. మొన్న రేపు 21వ తారీఖు మ్యారేజ్ అంట. ఇలా ఎన్నెన్నో ఉన్నాయమ్మా. చక్కగా మీరు ఒకసారి వస్తే ఒకసారి మీ అమ్మాయి యొక్క చార్ట్ కూడా చెక్ చేసి ఎప్పుడు పెళ్ళి అయితే చెప్పేస్తాను. అప్పుడు మీరు కొంచెం పాజిటివ్గా త్వరగా ట్రై చేసుకోవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు త్వరగా వివాహం జరగటం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీ అమ్మాయి ఫ్యూచర్ మాత్రం చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురంలో గురుగారు రూమ్ నెంబర్ 105 లో అందుబాటులో ఉంటారు. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో, నమస్తే అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో, అక్టోబర్ 4 అమ్మా. అక్టోబర్ 4 సంవత్సరం అమ్మా 1976. పేరేంటమ్మా? మాధవి అమ్మ. మాధవి గారు, ఈ మీ డేట్ ఆఫ్ బర్త్ 4. ఈ 4 వాళ్ళకి ఈ 4 వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాగా కలిసి వచ్చిందంట, అంతా బాగుంటుందంట. కొంచెం ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్. హలో, ఈ 4 అంటేనే రాహు అమ్మ. ఈ రాహు వాళ్ళకి కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయంట. మీరు ఏదైనా కానీ ఒకసారి రాహుకేతు పూజ చేయించుకోండి, మీకు బాగా ఉంటుంది. ప్లస్ మాధవి అనేటువంటి పేరులో చివరిలో ఈ పెట్టుకోండి అమ్మా. మాధవి, MADHAVE, మాధవి అని చెప్పి ఈతో క్లోజ్ చేయండి, బాగా ఉంటుంది. ఒకసారి నన్ను వచ్చి, నేను హోటల్ ఐలాపురంలో ఉంటాను, వచ్చి పర్సనల్గా కలవండి అమ్మా మాధవి గారు. థ్యాంక్ యూ. హలో, చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/7/1990. పేరేంటమ్మా? మంజు భార్గవి గారు. బాగా పూజలు చేస్తారు మీరు? పర్లేదు కాదండి, తర్వాత వీళ్ళు పూజలే చేస్తారంట. పూజలు అంటే బాగా ఇష్టం అంట. వీళ్ళంతా దైవానికి సంబంధించిన వాళ్ళు, అందుకనే మీ పేరు కూడా మంజు భార్గవి అని పెట్టుకున్నారు. మిమ్మల్ని చూడంగానే అమ్మవారిలాగా కూడా ఉంటారంట, చాలా అందంగా చక్కగా చూడంగానే ట్రెడిషనల్గా కూడా ఉంటారంట వీళ్ళంతా కూడా. మిమ్మల్ని మంజు అంటారా, మంజు భార్గవి అంటారమ్మా? MANJU మంజు అంటారు, అంతే కదమ్మా? MANJU మంజు. అమ్మా నువ్వు ఒక్కసారి ఏం చేస్తావంటే MANJU మంజు అని రాసుకోమ్మా. అది కాక నీ పేరులో MAN యాన్ ఉందమ్మా. పేరులో యాన్ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోలు అవుతారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. అమితాబ్ బచ్చన్లో యాను, సల్మాన్ ఖాన్లో యాను, అమీర్ ఖాన్లో యాను, చిరంజీవిలో యాను, పవన్ కళ్యాణ్లో యాను, అలాగే రామ్ చరణ్లో యాను, ఇలా ANR, ఇలా యాన్ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా పైకి వస్తారు. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటమ్మా? జాబ్ ఏం చదివమ్మా నువ్వు? MBA చేసావు. 2015 ఎలా ఉందో చెప్పాలంటావు నువ్వు, అంతే కదా? చాలా బాగుందమ్మా. 2015 నీకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. నీ సిగ్నేచర్ కూడా ఒకసారి చూడాలమ్మా. నీ సిగ్నేచర్ కూడా వెరీ ఇంపార్టెంట్. సంతకం మారితే మీ జీవితం మారుతుందండి. సంతకమే జీవితం అండి. ఈ పేరులో చిన్న చిన్న కరెక్షనే కాదండి, మీ రైటింగ్, మీ రాత ఎప్పుడైతే మారిద్దో ఆటోమేటిక్ మీ గీత మారితే ఆటోమేటిక్ మీ రాత మారిపోతుంది. ఆ రాత మారిపోయినప్పుడు ఆటోమేటిక్ మీకు జరగాల్సినవి అన్నీ కూడా మంచి జరుగుతూ ఉంటాయమ్మా. చాలా బాగుంటుంది మీకు. మీరు ఒక్కసారి మీరు రేపు ఐలాపురంలో కలిసి మీ సిగ్నేచర్ కూడా చూపించండి అమ్మా. మీ సిగ్నేచర్ కూడా చూపిస్తే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసి చూద్దాము. మీరు MBA చేశారు కాబట్టి మీకు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. మీరు అదీ కాక దైవానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పాను. మీరు ఎవరిని కూడా ఏమి తొందరపడి ఏమి తిట్టొద్దండి, నెగిటివ్గా అసలు ఏమి అనొద్దు, అంటే ఎమ్మటే జరిగిపోయింది. వీళ్ళ చేతిలో సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుంది. మీరు ఇలా మెడికల్ సైడ్ కూడా ఏదైనా మెడికల్ సైడ్ టైప్ ఆఫ్ జాబ్స్ చేస్తే ఇంకా జీవితంలో అత్యున్నతంగా రాణించడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా. ఏదైనా కానీ ఒక్కసారి వచ్చి మీ సిగ్నేచర్ కూడా కరెక్ట్ చేయించుకోండి, మీకు అంతా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ.
రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోటల్ ఐలాపురం రూమ్ నెంబర్ 105 లో గురుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9030948181 నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఈనాటి బాబా జ్యోతిష సంఖ్యాశాస్త్ర కేంద్ర కార్యక్రమం. వచ్చే వారం ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం అమ్మ. ప్రతి ఆదివారం భక్తి టీవీలో నా ప్రోగ్రాం వస్తుంది. సాధ్యమైనంత వరకు వీక్షించండి. ప్లస్ మీ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ తెలియచేయండి అమ్మా, సరిపోతుంది. థ్యాంక్ యూ.